హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అసలు ఏం బాలేం. ఎందుకంటే మీకు డిస్పాచ్ చేయడానికి 1 వీక్ పోస్ట్‌పోన్ చేశాము. అది ఎందుకయింది? ఏంటి? అసలు ఏం జరిగింది? ఇంత లాస్ ఆఫ్ పే, ఇంత కాస్ట్ పెట్టి తెచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా అన్నీ పాడైపోయాయి. అంటే దగ్గర దగ్గర ఒక 2500 సాప్లింగ్స్ వరకు హాఫ్ ఆఫ్ పోయాయి. అంటే ఒక 1000 మొక్కల వరకు డ్యామేజ్ అయిపోయాయి. అందుకే 1 వీక్ మేము పోస్ట్‌పోన్ చేసి మళ్ళీ సీడ్లింగ్ ట్రేస్‌లో యథావిధిగా తెప్పించుకునే ప్రయత్నం అయితే చేశాము. సో, అందుకోసమే మేము 1 వీక్ వెయిట్ చేయండి ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ పెట్టుకున్నాము. ఎందుకంటే ఆర్డర్ తీసుకున్న తర్వాత మీరు ఎంత రెస్పెక్ట్‌తో నాతోని ఆర్డర్ బుక్ చేసుకున్నారు. నేనే అంతా కూడా రెస్పాన్సిబుల్‌గా మీకు సెండ్ చేయాలి కాబట్టి, అంత హెల్తీ ప్లాంట్స్ పంపించాలి కాబట్టి, సో, నేను ఉన్న విషయాన్ని చెప్పాను. అది చివరి వరకైతే చూడండి. అసలు ప్లాంట్స్ ఎందుకు డ్యామేజ్ అయ్యాయి? అసలు ఎన్ని డ్యామేజ్ అయిపోయాయి? వాటన్నిటిని మళ్ళీ అందులో కొంచెమన్నా మేము ఎలా సేవ్ చేయగలిగాము? అంటే సేవ్ చేయగలిగాము అంటే అవే ప్లాంట్స్‌ని తీసి మీకు పంపిస్తున్నాము అనుకోకండి. నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మోస్ట్‌లీ ఈ వీకెండ్ వరకు ఎంతమందైతే ఉన్నారో 100 నుంచి ఒక 150 మంది వరకును అవన్నీ కూడా నేనైతే తప్పకుండా శనివారంలోపు మీ అందరికీ ఇంటికి చేరే విధంగా నేనైతే తప్పకుండా షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నాము. అంటే ఇప్పుడు పంపించొచ్చు ఈరోజు, బట్ కొరియర్ అయితే మీకు సండే ఉండిపోతే ప్లాన్స్ ఇంకా ఖరాబ్ అయిపోతే పాడైపోతాయి కాబట్టి మేము ఎంత హెల్తీ ప్లాన్స్ పంపించినను. సో, అదనమాట విషయం. ఇంకా వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు గ్రీన్ చామంతి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని ఎందుకంటానండి అంటేనండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఒక 1000 మందికి ఒక్కసారి ఇంతకు ముందు ఉండేది వాట్సాప్లో ఒకటి ఫార్వర్డ్ కొడితే అందరికీ వెళ్ళిపోయేది. ఇప్పుడు 5 మెంబర్స్కి మాత్రమే వెళ్తుంది. అది చాలా కష్టంగా అనిపిస్తుంది. అప్పటికి నేను సెండ్ చేస్తున్నాను, వీలైనంత వరకు రిప్లై ఇస్తున్నాను, వాట్సాప్ వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను, కానీ అందరికీ షేర్ అవ్వాలి అంటే అవ్వట్లేదు. సో, అందుకని ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక నోటిఫికేషన్ బటన్ ఆన్ చేస్తే కొత్త వారైనా ఇప్పుడు మాకు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఒక సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఎంతో అయితే నాకు సపోర్టివ్గా ఉంటుంది. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలి అనుకుంటానో క్విక్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ప్లాన్స్ పాడైపోయినాయండి, మీరు ఆర్డర్ చేశారు, నాకు ఒక 2 డేస్ టైం ఇవ్వండి అనే ఇన్ఫర్మేషన్ మీకు చేరాలి అంటే నేను ఒక చిన్న 2-3 మినిట్స్ వీడియో అయినా, అట్లీస్ట్ 5 మినిట్స్ వీడియో అయినా ఆ ప్రాసెస్ అసలు ఏంటి, ఎలా అయింది, ఏంటిది మీకు క్లియర్గా తెలియజేయాలి కదా, జెన్యూన్గా నేను మీకు చెప్పాలి కదా జరిగిన విషయాన్ని. జరగకుండా అసలు అక్కడ ఏం జరిగిందో మీకు చెప్పకుండా మాలో మేము బాధపడుకుంటూ దాన్ని ఏదో ఒక విధంగా చేస్తే అది నాకు జెన్యూన్గా అనిపించలేదు. అందుకనే ప్రతి విషయాన్ని మీకు షేర్ చేయాలి అనిపించింది. అందుకే నేను వీలైనంత వరకు ఒక చిన్న షార్ట్ రూపంలో అయినా ప్రతిరోజు నాకు వీలైనంత వరకు ఒక వీడియో రూపంలో నేను మీకైతే పోస్ట్ చేస్తున్నాను. అది చాలామంది చూసిన వాళ్ళు ఓకే సరే అండి వెయిట్ చేస్తాము అని అడుగుతున్నారు, పాపం అంటున్నారు. చూడని వాళ్ళకి తెలియదు కదా, సబ్స్క్రైబ్ చేయకపోతే తెలియదు, నోటిఫికేషన్ తెలియకపోతే తెలియదు. సో, నేను వీలైనంత వరకు వాట్సాప్లో చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కొత్త వారైనా సరే, మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. ఇంకా కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు చేరుతుంది అని నా బాధ, అంతే, అంతకు మించి ఏం లేదండి. ఇంకా విషయానికి వచ్చేస్తే గ్రీన్ చామంతి సాప్లింగ్ ఎవరైనా బల్క్లో కావాలి, అట్లీస్ట్ ఒక 5 సాప్లింగ్స్ అయినా కావాలి అంటున్నారు. ఆ గ్రీన్ చామంతి స్టార్టింగ్ చూసారు కదా, అలా ప్యాక్ చేసి పంపిస్తాము. 3 ఇంచెస్ టు మినిమం ఒక బడ్స్ స్టేజ్ అంటే 7-10 ఇంచెస్ వరకు అయితే ఉన్నింది. బడ్స్తో కావాలి అన్నా కూడా అలా కూడా పంపించేస్తాము. సో, డిపెండ్ ఆన్ ప్లాంట్ సైజ్ అనమాట. కొంచెం రీజనబుల్ ప్రైస్గానే ఉంది అండి నాకు అనిపించింది. మేము ఎందుకంటే ఆర్డర్ చేసి పంపించి వాళ్ళు అవి మీకు ఇప్పుడు చూపించాను కదా స్టార్టింగ్లో, గ్రీన్ చామంతి ఇండివిజువల్ ప్లాంట్ ఒక చిన్న ప్రెస్సింగ్ కవర్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టి పంపించాం కదా. సో, అలా వస్తాయి అనమాట. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా కూడా అలా బుక్ చేసి పంపిస్తాము. ఎస్పెషల్లీ గ్రీన్ చామంతి 2 షేడ్స్ అనమాట. ఇప్పుడు గ్రీన్ చామంతి కానివ్వండి, ఈ అన్ని రకాల 23 కలర్స్ నియర్లీ టూ గ్రీన్ చామంతిని 2 ట్రేస్ అంటే 4 ట్రేస్ తెప్పించుకున్నామంటే 400 సాప్లింగ్స్, 200. ఇంకా రిమైనింగ్ వచ్చేసి 23 కలర్స్ 2300 తెప్పించుకున్నాము. ఓవరాల్గా 2500 సాప్లింగ్స్ అట్టపెట్టిలో ట్రేస్లో తెస్తే ఒక 3 డేస్ కొరియర్ డిస్పాచ్ లేట్ అవ్వడం వల్ల, అంటే వాడక్కడ హోసూరు దగ్గర డిస్పాచ్ చేసి మాకు అక్కడ రీచ్ అయ్యే వరకు 3 డేస్ డిలే అవ్వడం వల్ల ఎంత లాస్ అంటే ఇంకా అది కొన్ని వేలల్లోనే ఉందిలేండి. అది ఇంకా దాన్ని ఇంకా ఎవరూ రీప్లేస్ చేయలేము. అది అలా టైం అలా అంటే మేమేదో అనుకున్నాము, చాలా హెల్తీ ప్లాంట్స్ అందరికీ కొన్ని ఎక్కువ వేసి కూడా పంపించవచ్చు, ఒక నంబర్ పెట్టచ్చు, కొన్ని ఎక్సెస్ సాప్లింగ్స్ కూడా ఇవ్వచ్చు అనుకుని మేము ఎక్స్ట్రా కూడా కొన్ని తెప్పించుకున్నాము. బట్ ఏమైంది అంటే
అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. బాక్స్ తీసి చూసినప్పుడు ఓకే. బానే ఉన్నాయి. ఒక 30, 40 మెంబర్స్ వరకు పంపించాం. బానే ఉన్నాయి. హ్యాపీగా మంచి రివ్యూసే ఇచ్చినారు. తిరుపతి నుంచి గూడా, గుంటూరు నుంచి కూడా ఫోను చేసి కూడా చెప్పారు. వాళ్ళ నుంచి కొన్ని ఆర్డర్స్ కూడా వచ్చాయి. మాకు బాగొచ్చాయి. మా మా సైడ్ నుంచి వీరు చెప్పారండి. మీకు చెప్పి మీ నంబర్ ఇచ్చారు అని చెప్పారు. ఇంటి పక్కన అది చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్‌కి మేము డిస్పాచ్ చేద్దాము అని ప్లాన్స్ అన్నీ తీసే వరకు ఆ బాక్సెస్‌లో జాగ్రత్తగానే ఉన్నాయి. బానే హెల్తీగానే అనిపించింది. అన్నీ స్టెమ్ దగ్గర నుంచి ఇట్లా వడిలిపోయింది. పైన లీవ్స్ బానే ఉన్నాయి. మధ్యలో మిడిల్ స్టెమ్ రూట్‌కి, ఆ లీవ్స్‌కి మధ్యలో ఉన్న స్టెమ్ ఏదైతే ఉంటదో, ఆ కాండం అది వడిలిపోయి వంగిపోతుంది ప్లాంట్ అనేది. అసలు, అసలు ఇంకేం చేయాలో అర్థం గాని పరిస్థితి. ఏం చేస్తాం? తెచ్చుకున్నాం గదా! ప రీబ్యాక్ చేయమంటారా? మా ప్లాంట్స్ ఇలా అయిపోయాయి సో అండ్ సో అంటే, అది తప్పు వాళ్ళది గాదు. ఎందుకంటే 100% మాకు చూపించి ప్యాక్ చేసి పంపించారు. ఆల్రెడీ ఎలా ప్యాక్ చేస్తున్నారు, ఏంటి అనేది కూడా మీకు చూపించాను. ఆ బాక్స్ ప్యాకింగ్, ఆ సీలింగ్ ట్రేస్‌లో పెట్టడం ఇవన్నీ కూడా. బట్ సీలింగ్ ట్రేస్‌లో పెట్టారు. బట్ చాలా ప్యాకింగ్ ఎక్కువైపోతుంది. ట్రాన్స్‌పోర్టేషన్ మళ్ళీ బాక్స్ మిస్ అయితే కష్టం అనేసి తీసేసి మళ్ళీ ఇట్లా పెద్ద బాక్సుల్లో ఒక లేయర్ బై లేయర్ టిష్యూ పేపర్ ఏసి కోకోపీట్ పెట్టి చాలా జాగ్రత్తగా పంపించారు. ఇన్ టైమ్‌కి మాకు రీచ్ అయినట్లయితే చాలా హెల్తీ ప్లాంట్స్ మీకు కూడా ఎక్కువ సాప్లింగ్స్ ఏసి పంపించి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం మేము. అసలు ఇంత అవుతుందని అనుకోలేదండి. మీరేమీ అనుకోవద్దు. ఇవి ప్లాంట్స్ పంపిస్తామా అని ఎవ్వరూ అనుకోవద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఒక 2, 3 కంప్లెయింట్స్ అయితే ఉన్నాయి. కొంచెం గ్రీన్ అవి కొంచెం డ్యామేజ్ అయ్యాయండి. అగో చూసారు కదా అట్లా స్టెమ్. అలాంటి వారందరూ కూడా ఎవరైనా ఉంటే వాట్సాప్‌లో నాకు పెట్టారు. వీళ్ళందరికీ కూడా ఎవరైతే పూర్తిగా డ్యామేజ్ అయ్యి కొరియర్‌లో కొన్ని బాక్స్ ప్యాకింగ్ కొంచెం ఓపెన్ అయ్యి అలా వచ్చిందంట. అవన్నీ కాంప్లికేషన్స్ ఒక 2, 3 మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి రీబ్యాక్ చేస్తాము. ప్లాంట్ కాస్ట్ అయినా కానివ్వండి, లేదంటే ప్లాంట్స్ పంపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఎవరిని అంటే ఎవరిని డిసప్పాయింట్ చేయాలని లేదు. 100% మేమైతే జెన్యూన్‌గా పంపించడానికైతే కొన్ని సాప్లింగ్స్ ఎక్స్‌ట్రా వేసి పంపిస్తాము. ఇప్పుడు బుక్ చేసుకున్న వారందరికీ. నెక్స్ట్ బుక్ చేసుకున్న వారందరికీ కూడా పామ్ పామ్ కలెక్షన్, ఇంకా పూణే వెరైటీస్, మమ్స్ కలెక్షన్, జర్మన్ జపాన్ కలెక్షన్ అనేవి ఒకటి మేము కలెక్షన్ అయితే తెప్పించబోతున్నాం. ఎందుకు అంటే చాలామంది ఇంకా మోర్ కలర్స్, మోర్ వెరైటీస్, ఇంకా ఈ పెటల్స్ ఇవి డిఫరెంట్‌గా వచ్చేలాగా చేయండి అని అంటున్నారు. ఒకసారి అది కూడా ఇంకా వచ్చేసి టేబుల్ రోజెస్ కానివ్వండి, ఇవి కొన్ని చామంతి పార్ట్స్‌తో సహా అంటే మమ్స్ కలెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6-7 ఇంచెస్ అవన్నీ కూడా డైరెక్ట్ బ్లూమింగ్ స్టేజ్‌లో ఉండి మీకు త్రూ ఆన్‌లైన్ పేమెంట్ చేసే విధంగా ఒకసారి కనుక్కుంటున్నాను. అందరూ అడుగుతున్నారు ఇన్‌స్టాలో అలాగా వాట్సాప్‌లో. నేను డెఫినిట్‌గా నా వంతు ప్రయత్నం ఎంతవరకు అవుతుందో మీరు అడిగినయన్నీ కూడా నేను కొంచెం కష్టమైనా కూడా పంపించడానికి ట్రై చేస్తాను. ఎవరైనా బల్క్ ఆర్డర్స్ కావాలి అన్నా కొన్ని కలర్స్ ఎస్పెషల్లీ కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో ఎవరైనా అంటే ఏదైనా కొన్ని ఆశ్రమానికి, స్కూల్స్‌కి అలా కావాలి అనుకున్నా కూడా తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే లిమిటెడ్ కలర్స్ మనకి ఇక్కడ దొరికే కలర్స్ కొన్ని పామ్ వెరైటీ, పూణే, జర్మన్ జపాన్ వెరైటీ, మమ్స్ కలెక్షన్ అలాంటివి ఏమో కొంచెం సాప్లింగ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. ఎందుకంటే సీజన్‌లో అయితే మాకు రీజనబుల్‌గానే ఇచ్చేసాం. జూన్, జూలైలో అలా స్టార్టింగ్ మేము ఇచ్చేసామండి. చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇచ్చున్నాను. మీ అందరికీ తెలుసు 2 టైమ్స్ అలా అనమాట. ఈ గ్రీన్ చామంతి మొత్తం ఇలా పాడైపోయింది. అసలు ఎంత సాప్లింగ్ ఎంత పడుతుందో మీకు తెలుసు. అలా పాడైపోతే ఎంతో బాధ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.